బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కడం మండలంలోని బీఆర్ఎస్ నాయకులు ధర్నా. కేసీఆర్ అమలు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణమని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఆరోపించారు. పేద మహిళల పెళ్లిలకు ఆర్థిక సాయం అందించే కేసీఆర్ క్రెడిట్ దక్కుతుందని, కావాలనే ఈ పథకాలను తీసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజులలో తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారంలోకి రాగానే నాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి వివక్షతకు గురై, ఆంధ్ర పాలకుల చేత వివక్షతకు గురై అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారని చెప్పేసి ఆ రోజు మరి సీఎం, మన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఏదైతే ఒక ఇంటి ఆడపిల్ల మరి పెళ్లి చేయాలనంటే అనేక ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయని చెప్పేసి ఆలోచించి మరి రాష్ట్రం ఆ రోజు కళ్యాణ లక్ష్మి అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా, ఒక కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేటి ఆలోచనతో ఆ రోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మొదటగా 2014 అక్టోబర్ 2న ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం స్కీమ్ తీసుకొచ్చి మరి ఈరోజు ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి ఇంటికి చేరడం జరిగింది. మొదట్లో ఏదైతే ఎస్సీలకు, ఎస్టీలకు తీసుకొచ్చి తర్వాత బీసీ మైనార్టీలకు కూడా మరి షాదీ ముబారక్ తీసుకురావడం జరిగింది. తర్వాత జనరల్లో అందరూ నిరుపేద వైట్ రేషన్ కార్డు ఉండే నిరుపేద కుటుంబం ఉన్నటువంటి పీపీఎల్ లెవెల్లో ఉన్న ప్రతి పేద కుటుంబంలో పెళ్లి జరిగితే మరి వారి కుటుంబానికి 1,16,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి అందించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని మరి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి అధికారంలోకి రాకముందు నేను కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఆ రోజు మరి ప్రతి వేదికలో, ప్రతి రాష్ట్రం అంతా వేదికల మీద తిరుగుతూ ఆ రోజు మాట ఇచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు మరి గత 6 నెలల నుండి అనేక మంది మరి అప్లికేషన్లు పెళ్లిలై సంవత్సరం పొడుగా ఎంఆర్ఓ ఆఫీసుల పంటి మరి తిరుగుతున్నారు. మరి వారికి ఈ కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ఫండ్స్ను రిలీజ్ చేయకుండా, కావాలని మభ్యపెట్టి సమీక్ష నిర్వహించకుండా, నిధులు విడుదల చేయకుండా మరి ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క నిధులను అన్నింటిని కూడా మరి మూటలన్నీ ఢిల్లీకి మోస్తున్నటువంటి ఈ యొక్క సీఎం మరి ఈ యొక్క సమీక్షను ఎందుకు నిర్వహించలేదు? ఈరోజు మరి ప్రభుత్వము ఎవరో ఒకరు హైకోర్టులో పిటిషన్ వేస్తే మరి మన ప్రభుత్వం తరపున ఉన్నటువంటి మరి హైకోర్టు జనరల్ జీపీ ఏం చేస్తున్నారు? మరి ఈరోజు కావాలని చెప్పేసి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలా అని చెప్పేసి ఇదొకటే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సీఎం గారు మరి ఈ యొక్క కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరి ఇదే కాకుండా రైతులకు మరి రైతు బీమా చనిపోయినటువంటి కుటుంబానికి మరి వారం రోజుల్లో కేసీఆర్ గారు 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేసేవారు. ఈరోజు రైతు బీమాను కూడా కట్టకుండా ఈ ప్రభుత్వం రైతుల పట్ల వివక్షతకు గురి చేస్తున్నది. మరి ఈరోజు